నమస్తే. 59 ఫెర్టిలిటీ సెంటర్ అనమాట. దీన్ని కొత్తగా ఏ దాంతో గూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మెయిల్‌లో ఎలాంటి స్పెర్మ్ కౌంట్‌లో గూడా ఎలాంటి ఇబ్బందులున్నా గాని దాని నుంచి తొందరగా కనుక్కునే విధంగా చూస్తున్నారనమాట. దాని గురించి కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు డాక్టర్ జ్యోతి గారున్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎట్లా మేము ఈ 59 అనే దాని మీద ఫెర్టిలిటీ సెంటర్ గూడా పెడుతున్నా. దాన్ని ఏ పవర్‌తో గూడా చేస్తున్నారనమాట. ఎట్లా కనుక్కోవచ్చు ఇవన్నీ ఎట్లా చేసుకోవచ్చు మేడం? సో ఎవ్రీ వరల్డ్ ఐవీఎఫ్ డే అని ఒక ఫస్ట్ టైం ఐవీఎఫ్ బేబీ వాజ్ బార్న్ 1978లో. సో ఎవ్రీ ఇయర్ 13 ఇయర్స్ నుంచి మేము ఆధునిక టెక్నాలజీ మన ల్యాబ్లో లాంచ్ చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు కరెక్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయటం ఇంపార్టెంట్. ప్రాబ్లమే ఐడెంటిఫై చేయలేదంటే దానికి సొల్యూషన్ లేదు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పవర్డ్ స్పర్మ్ సార్టర్ అని ఉంటుంది. మగవాళ్ళలో ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ ఇవ్వటం. సో దీనివల్ల మనకి ఏమి అంటే ప్రాబ్లమ్స్ ఈజీగా ఏర్పడతాయి అండ్ వెంటనే సొల్యూషన్ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే ఎట్లా మేము దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా? లేకపోతే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా? ఎట్లా కొంతమంది గ్యాడ్జెట్స్ అనేది యూజ్ చేస్తున్నారు. వాటి వల్ల ఓవర్ హీట్ వల్ల కూడా కొంచెం తగ్గిపోయే అవకాశం ఉందని కూడా చాలా చాలా మంది చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? అఫ్ కోర్స్ అండి, ఈ మధ్యలో స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా చూస్తున్నాం. ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్లో 50% మేల్స్లోనే ప్రాబ్లమ్స్ గమనిస్తున్నాం. ఏజ్ ఆఫ్ మ్యారేజ్, లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఎక్కువ గ్యాడ్జెట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్. ముందు ఎంత వాకింగ్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ రూమ్, స్విగ్గీ ఇవన్నీ వచ్చి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా చూస్తున్నాం. సెడెంటరీ లైఫ్ సైన్స్ ప్రకారం స్పర్మ్ కౌంట్ తక్కువ అవుతుంది. సో హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ఎంత కూర్చుంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ ఏదైనా చేయాల్సిందే. అండ్ ఫుడ్లో కూడా డయట్ ప్లాన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో ఏదైనా ప్రాబ్లం ఉంటాయి, బట్ దానికి కూడా ఒక సొల్యూషన్ ఉండాలి కదా. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్ లేదు. సో ఈ టెక్నాలజీ వల్ల కరెక్ట్గా ఐడెంటిఫై చేయటం, అది మేము లాంచ్ చేస్తున్నాం. దీనివల్ల డెఫినెట్లీ అండి అన్నెసెసరీ కపుల్స్కి టైం వేస్ట్ అవ్వదు. ఎక్కడో తిరిగి ప్రాబ్లమే తెలీదు 10-15 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి, బట్ అట్లీస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఏంటి కరెక్ట్ అయిన ప్రాబ్లం. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇవన్నీ టెస్ట్ చేయటం జరుగుతుంది. మేము ఇప్పుడు హాస్పిటల్‌కి రాకుండానే ముందే వీటికి ఏమైనా చిట్కాలు ఏమైనా ఉంటాయా? అంటే ఫుడ్ డైట్ కావచ్చు ఏమైనా ఉంటాయా? సో మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాజ్ అ డాక్టర్ మేము కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీనే ప్రమోట్ చేస్తాం. అది రైట్ ఆఫ్ ఎవ్రీ కపుల్. సో హాస్పిటల్ చుట్టూ తిరగకూడదు అంటే ఐడియల్లీ 30 ఇయర్స్ లోపల పిల్లలు అవ్వాలి, మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు. మ్యారేజ్ తొందరగా చేసుకోండి అని మనం ఎవరికి చెప్పలేము, అది మన హక్కు కాదు. ఎందుకంటే అందరు ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని అసలు పెళ్ళిని పక్కన పెట్టేశారు. బట్ యాజ్ డాక్టర్, యాజ్ అ లేడీ వి సే ఫస్ట్ ప్రెగ్నెన్సీ పిల్లల కోసం ప్లాన్ చేసి లైఫ్ లాంగ్ మీరు పని చేయొచ్చు. 70 ఇయర్స్ వరకు పని చేయొచ్చు. పిల్లలు ఎప్పుడు కావాలంటే కనలేరు కదా. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. లేదు ఆ విండో అని ఉంటుంది, అది క్లోజ్ అయింది అనుకోండి, మళ్ళీ డాక్టర్ చుట్టూ తిరగాలి. తర్వాత ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్, ఎగ్ ఫ్రీజ్ చేస్తున్నాం ఇప్పుడు. చాలా మంది వచ్చి ఇప్పుడు మేము పెళ్లి చేసుకోము, మా ఎగ్ ఫ్రీజ్ చేయండి అని అలా టెక్నాలజీని వాడుతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్ చేయాలి. ఎంతవరకు న్యాచురల్ ట్రై చేయటం వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఫుడ్ ఆఫ్ కోర్స్ ప్లేస్ అ వెరీ మేజర్ రోల్. సో మన కంట్రీలో చూస్తే ఎక్కువగా రైస్, ఈ సీరియల్స్ ఎక్కువ తింటాం. దాంట్లో కార్బోహైడ్రేట్ రిచ్ అన్నమాట. సో ప్రోటీన్ అనేది కొంచెం పెంచాలి మనం. అప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే బ్యాలెన్స్ డైట్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ నాన్ వెజ్ కూడా తినొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో బ్యాలెన్స్ చేసుకొని నాట్ ఓన్లీ హెల్తీ, సమ్ టేస్టీ ఆల్సో బ్యాలెన్స్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అంటే కొన్ని ఫ్రూట్స్ గానీ, కొన్ని వెజిటబుల్స్ గానీ తింటే స్పెర్మ్ కౌంట్ పెరిగే అవకాశం కూడా చాలా ఉందని చెప్తుంటారు కదా. దాని గురించి ఏం చెప్తారు? అట్లా దెర్ ఇస్ నో సైంటిఫిక్ బ్యాక్ ఈ ఒక్క పర్టిక్యులర్ ఫ్రూట్ అని. బట్ జనరల్గా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి. అది ఏంటి అంటే నార్మల్గా కొన్ని ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో టొమాటో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఆల్సో నట్స్ కొంతవరకు ఆల్ కైండ్స్ ఆఫ్ నట్స్, డ్రై అంటే కలర్డ్ రిచ్ ఫ్రూట్స్ లైక్ బ్లూబెర్రీ ఇవన్నీ. బట్ నేనేమంటానంటే అన్నెసెసరీ మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే రకరకాల కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటే చాలు. డోంట్ హ్యావ్ టు అవసరం లేదు అంటే ఒక్క బస్ మిస్ అయింది అనుకోండి ఇంకా తప్పదు. సో బిఫోర్ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. కాలేదంటే వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మ్యామ్? విజయ మాధురి.
ఎట్లా మరి ఫెర్టినైన్ అనేది చెప్తున్నారు, దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి దాని గురించి? మగవాళ్ళలో మనకి చాలా మటుకు కణాలు తక్కువ ఉండటము, చాలా మటుకు ఓన్లీ ఆడవాళ్ళని క్లినిక్స్కి వచ్చి ఆడవాళ్ళలోనే ప్రాబ్లం ఉంది అనుకుంటా మగవాళ్ళు రాకపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చుట్టూత పొల్యూషన్ ఎక్కువైపోయింది, స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ డిలేడ్ మ్యారేజెస్ వల్ల కూడా మనకి స్పర్మ్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. స్పర్మ్లో DNA కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి టైం లేక రాకపోవటం ఇదంతా జరుగుతుంది. సో 49 బ్రాంచెస్ అందరం అన్ని చోట్ల 11 సెంటర్స్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో. అన్ని బ్రాంచెస్లో మేము కొత్తగా AI పవర్డ్ సీమన్ అనలైజర్ అనేది తీసుకొచ్చాం. ఇది మనకి ఫాస్ట్గా సీమన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, DNAలో ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఫాస్ట్గా డిటెక్ట్ చేసి ప్రాబ్లమ్స్ చాలా మంది కపుల్స్కి మిస్క్యారేజెస్ కానీ, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వటం, బేబీస్కి ఏదైనా అబ్నార్మాలిటీస్తో పుట్టటము ఇలా అంతా జరుగుతుంది కదా. ఈ స్పర్మ్ అనలైజర్ ద్వారా మనం అన్ని క్లియర్గా సార్ట్ అవుట్ చేసుకొని ప్రాపర్ స్పర్మ్స్ని యూజ్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది, మిస్క్యారేజెస్ ఛాన్సెస్ తగ్గుతుంది, కపుల్ హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఫోన్లు అనేవి యూజ్ చేస్తున్నారు, ఓవర్ హీట్ అనేది, ఒకవేళ ల్యాప్టాప్స్ కూడా ల్యాబ్స్ మీద పెట్టుకుని కూడా ల్యాప్టాప్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆ వేడికి ఏమైనా రేడియేషన్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? 100% ఆ వేడికి మొబైల్స్ వల్ల ఎక్కువగా బ్యాక్ పాకెట్లో పెట్టుకోవటం వీటన్నిటి వల్ల స్పర్మ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది ఫర్ షూర్. సో అవన్నిటిని అవాయిడ్ చేసి అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ 1 year ప్లాన్ చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే ఏంటి రీజన్ అనేది మనం కనుక్కోవాలి. ఎందుకంటే 80% to 90% కపుల్స్ ఫస్ట్ 1 yearలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అవ్వలేదు అంటే కంపల్సరీ టుగెదర్ యాజ్ అ కపుల్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేసుకుంటేనే ప్రాబ్లం అనేది తెలుస్తుంది అనమాట. సో మేము ఈ వరల్డ్ IVF డేకి ఎక్కువగా మెన్లో కూడా ఇంతకుముందు 20 to 30% మెన్ ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే 50% ఎక్కువగానే కనిపిస్తుంది అనమాట. సో దానికోసం అని ఈ కొత్త క్యాంపెయిన్ లాంచ్ చేసాం. సో మెయిల్ కూడా వచ్చి చూపించుకుంటారు అన్న ఆప్షన్తో తీసుకొచ్చాం అనమాట. సో అందరు యూస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది ఫ్యూచర్ కూడా అని చెప్తున్నాం అనమాట. అంటే ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా మేల్ కానీ ఫీమేల్ లో కానీ? దీనివల్ల ఏమి అడ్వాంటేజెస్ ఏమీ ఉండదు. జస్ట్ మీరు స్పర్మ్ ఇస్తాం, మేము స్పర్మ్ ఫాస్ట్గా అనలైజ్ చేసి మీకు తొందరగా 80% టైం తగ్గించేసి చెప్తాం అనమాట. వెయిటింగ్ టైం ఎక్కువ ఉండకుండా ఉంటుంది, అంతే తప్పించి ఏం లేదు. తొందరగా తెలుస్తుంది రిజల్ట్. నార్మల్గా అంతకుముందు ఉన్న టెక్నిక్స్ ఏంటంటే మాన్యువల్ టెక్నిక్స్. సో ఒక టైం తీసుకుంటారనమాట మనిషి ప్రతి స్పర్మ్ని అనలైజ్ చేయడానికి. ఈ ఏఐలో ఏంటంటే తొందరగా మన అనాలిసిస్ అనేది క్లియర్గా తెలుస్తుంది వితౌట్ ఎనీ డిసడ్వాంటేజెస్ ఏమీ లేవు, ఎర్రర్స్ కూడా ఏమీ ఉండవు అనమాట. మాన్యువల్లో ఏదైనా ఎర్రర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఈ AI పవర్లో ఎర్రర్స్ కూడా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.